దేవుణ్ణి బాధ పెట్టకూడదు, దేవుణ్ణి విడవకూడదు, దేవుడు వద్దన్నది చేయకూడదు, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకాలి. చాలా కష్టమే ఇవన్నీ. నేను మీకు చాలాసార్లు చెప్పాను. మనకు అస్సలు ఇష్టం లేదు దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. మనకు అసలు నచ్చనిది ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం. మనం దూరంగా పారిపోయేది ఆయన నుండి. మనం ప్రేమించేది లోకాన్ని, మనం ప్రేమించేది ఆడవాళ్లను, మనం ప్రేమించేది మగవాళ్లను, మనం ప్రేమించేది డబ్బును, మనం ప్రేమించేది బంగారాన్ని, మనం ప్రేమించేది ఆస్తిపాస్తులను, మనం ప్రేమించేది లోకాన్ని. మనం ప్రేమించనిది మాత్రం దేవుడిని. మనకు అందరూ కావాలి, ఒక్క దేవుడు తప్ప. మనకు అన్నీ నచ్చుతాయి, ఒక్క దేవుని ఆజ్ఞలు తప్ప. లోకం అలా మాయ చేస్తుందండి మనల్ని. అన్ని విధాలుగా అది బంధిస్తుంది. రకరకాల ఆకర్షణలు నీ ముందు పెడుతుంది. తన చెంతకు రమ్మంటుంది, తనను తీసుకోమంటుంది, వాటిలో ఆనందించమంటుంది. అది ఈ ప్రపంచపు పోకడ. అలా మాయ చేయడానికి మానవ దేహాన్నే వాడుకుంటుంది. దేహం నుండి ఆశలు కలిగిస్తుంది, శరీరం నుండి కోరికలు పుట్టిస్తుంది, వాటిని నెరవేర్చుకోమని తొందర పెడుతుంది నిన్ను. ఆ మాయలో, ఆ మత్తులో, ఆ తొందరపాటుతనంలో మనిషి దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. పాపానికి తన్ను తాను అమ్మేసుకుంటాడు. అంతే దేవుడు కోపం వస్తుందండి. దేవుడు ఏదొద్దంటాడో మనం అదే చేస్తున్నాం, మనం అదే చేస్తాం. అదే దేవునికి బాధ. ప్రమాదం పొంచుకొస్తుంది. నేను మీకు చెబుతున్నాను కదా, గ్రంథం ద్వారా నేను మీకు వివరిస్తున్నాను కదా. అయినా మీరెందుకు తెలుసుకోరు, మీరెందుకు వినరు మాట, మీరెందుకు లోబడరు? ఇంకొకసారి బైబిల్ చదవండి. నా మాట వినని వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో, గతంలో వాళ్ళ బ్రతుకులు ఎలా నశించిపోయాయో మీరు చూడండి. ఈరోజు మీ కంటికి ఏం కనబడకపోవచ్చు కాక, కానీ ఒక రోజున మీ కన్నీ కనబడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీ కళ్ళకు పొరలు కమ్మేశాయి. ఆ పొరలు కరిగిపోయే రోజులు వచ్చినప్పుడు మీరు చాలా దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడే మీరు కన్నీరు విడిచినా, మీరు ప్రార్థించినా, మీరు మొర్ర పెట్టినా మీ మొర, మీ ప్రార్థనలు వినే పరిస్థితి ఉండదు. వినబడవు నాకు అంటున్నాడు దేవుడు.